ఒక్కసారి ఆలోచన చేయి. చాలు, బతికినంత ఈ పాప లోపల జీవితం చాలు. ఇంకా నేటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమా? ఇంకెంతమందికి ఆ రక్షకుడు కావాలో చేయొద్దండి. ప్రార్థితమవుతున్నా, దేవదూతగా ఉండాలనుకునే వారు మాత్రమే చేయొద్దండి. బాప్టిజం కావాలి నాకు. అది ఏ కులము మతము ఏ మాత్రం భేదము లేదు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సహోదరి, థ్యాంక్ యూ సహోదరుడా, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై డియర్ సిస్టర్స్, థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్. మహాశక్తి సంపన్నుడైన మా తండ్రి, మా రాజు, మా విమోచకుడు, మా నాయకుడు, మా ఈ మానవ జీవితము పురుగు లాంటిది. ఈ మానవ జీవితము గడ్డి లాంటిది. ఈ మానవ జీవితము తరిగిపోయే ఆయుష్యే గాని ఎదిగే ఆయుష్ కాదు. గడ్డి పువ్వు లాంటి ఈ మానవ జీవితము, ఈ ఆయుష్ నీవిచ్చింది ప్రభువా. బతికున్నప్పుడే నీ నామాన్ని గణపరుస్తాం, బతికున్నప్పుడే నీ నామానికి పేరు తెస్తాం, బతికున్నప్పుడే ఈ నామ ఘనత కొరకు నా జీవితానికి సమర్పిస్తాను అని తీర్మానము చేసుకున్న ఈ బిడ్డలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నీ వైపుగా మళ్లించుకొని రాబోయే రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంచి మీరే మహిమ ఘనత పొందుకొని నీవు నాకు అప్పగించిన యేసు స్వార్థ ధ్వజాన్ని కృపా సంఘాలను, సంఘ కాపులను, కుటుంబాలను విశ్వాసం సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి ఒక్కొక్కరిని దర్శించండి, ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, ఒక్కొక్కరితో ప్రభా మీ కృపా బాహుళ్యములో వర్ధిల్లింపజేసి నీ వైపుగా మళ్లించుకొని నూతన ఆత్మలతో నింపి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు పరిశుద్ధ నామాన బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసుకొచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని వాక్యాన్ని, ఏ వాక్యం? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో చక్కని వాక్యాన్ని అందించిన దైవ సేవకులు పాలయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. వాక్యం విన్నారు కదా. ఈ సమయంలో మనం ముగించుకుందాం.